నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్ న్యూస్. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలంలోని కిప్పోలు, మొసంగి, తేనెపల్లి, బొల్లారం, నడికూడ గ్రామాలలో మరియు మండల కేంద్రంలో కల్లిగీత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు ఐతగోని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో మొఘల్ రాజు అప్పటి పాలకులు అంతకంతకు పెరుగుతున్న వారి ఆధిపత్యాన్ని అంతం చేయాలని, తాబేదారులు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాఘాతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగు బలహీనుల జెండా ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ, ధనం కానీ, అధికారం కానీ లేవు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘల్ సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కిలా అషాపూర్ని రాజధానిగా చేసుకుని 1675లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పామనగల్ల లాలయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు పందుల పున్నయ్య గౌడ్, ఐతగోని కృష్ణయ్య గౌడ్, బల్గురి వెంకన్న, బల్గురి శంకర్, పందుల సాలయ్య, పందుల రవి, బల్గురి లక్ష్మయ్య గౌడ్, ఐతగోని భాస్కర్ గౌడ్, ఐతగోని ప్రవీణ్ గౌడ్, భైరవోని వెంకటయ్య, నర్సింగ్, శ్రావణ్, రుద్రాక్ష గోవర్ధన్, కన్నబోని సైదులు, ఐత రాజశేఖర్, పందుల యాదయ్య, ఐతగోని పాపయ్య, గాదగోని ముసలయ్య, ఐతరాజు నాగరాజు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. రవి గౌడ సంఘం ఐక్యత, గౌడ సంఘం ఐక్యత. జై సర్వాయి పాపన్న, జై సర్వాయి పాపన్న, జై సర్వాయి పాపన్న గౌడ్ గారు. గౌడ సంఘం, జై గౌడ సంఘం, జై గౌడ సంఘం. ఆశయాలు సాధిద్దాం, సాధిద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు సాధిద్దాం. మాట్లాడు మనుషులు పూలేదు పూలేసిన సరిపోతుంది. శరద్ మహారాజు ఇలా తులసింది ఆయన సర్దార్ సర్వాయి పాపనని ఈరోజు ఆయన చేసింది అర్థం.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల కొరకు ఎంతో పోరాటం చేసి యుద్ధాలు చేసి బహుజనులకు ఏకం కావాలి, బహుజనులు రాజ్యం వెళ్ళాలని కొట్లాడిన మొదటి వ్యక్తి. ఆయన కొరకు బహుజనులంతా ఏకమయ్యి బహుజనులు రాజ్యం వెళ్ళాలని కోరుకున్న మొదటి వారిలో మొదటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాబట్టి ఆయన వర్ధంతిని ఘనంగా చెప్పుకుంటున్నాను. ఏళ్ళ సర్వాయి పాపన్న గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది, కానీ మనకు ఆ చరిత్ర మొత్తం చదవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి గవర్నమెంట్ అన్వైజ్ చేసింది. ఒక 3 సంవత్సరాలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఊర్లలో చేసుకోవాలని అందరినీ గౌడ సంఘం నుంచి ఐక్యంగా నెరవేరాలని కోరుతున్నాం. సర్వాయి పాపన్న సాధిద్దాం 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 సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు సాధిద్దాం. నచ్చబోతుంది భయ పాపారాయుడు మనకి అది రాదు. వేసావరా చెప్పారా ఫోన్ పే నెంబర్ చెప్పు.